వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. విశాఖ ఆర్లువ సమీపంలో పోలీస్ జీపు ఒక కారు యాక్సిడెంట్. ఈ విషయంలో ప్రమాదం జరిగిన సమీపంలో ఉన్న ప్రజలపై పోలీస్ వారి దుష్ప్రవర్తన. అది సెకండరీ ఏంటండి, అదే కదా ప్రైమరీ. ఇప్పుడు ఆయన అలా వెళ్ళినప్పుడు అటు కదా వెళ్ళాలి, నా మీద ఎలా వచ్చింది? ఆ డ్రైవర్ ఎక్కించేసి అబ్బాయి హస్బెండ్ పంపిస్తారు. ఆయన మీరు కూడా ఎందుకు వదిలేరు అసలు? ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మీ మీదకి వస్తుంది సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎక్కడ చేస్తారు? ఏ డ్రైవర్ మార్చేస్తే అయినా మీరు ఎలా ఎంత ఎలా ఎంత పంపించారు సార్? లైసెన్స్ సరే కొంచెం చేస్తే ఇప్పుడు ఏమన్నా చేసుకోవచ్చు, టెస్టులు చేసుకోవచ్చు. లైసెన్స్ పోలీస్ వెహికల్ ఎమర్జెన్సీ అయితేనే రావాలండి. గురుగారు లైసెన్స్ అంటే ఇది సరైన రూట్ లోనే వెళ్తుంది కదా. అవును, ఎమర్జెన్సీ రావాలండి. మీరు ఆయన హారన్ కొట్టినా ఫేస్ పెట్టుకుని వచ్చారు సార్. బిఆర్టీఎస్ రోడ్ లో మధ్యలో అనమాట, యువతల సర్వీస్ రోడ్, అవతల సర్వీస్ రోడ్ లో సార్ మధ్యలో ఈ మన వెహికల్ ఈ వెహికల్ మధ్యలో వచ్చాయి సార్. నా వెహికల్ మధ్యలో రాలేదు. మధ్యలో రాక మరి సార్ ఆయన వచ్చి నన్ను అవును సార్, మీరు అనాథరైజ్ రోడ్ లో మీరు ఎట్లా వచ్చారు? మరి అనాథరైజ్ వచ్చాను నేను, మరి ఆయన ఎలా వచ్చారండి? ఆయన ఎలా వచ్చారు సార్? అంటే పోలీస్ వెహికల్ అయితే తాగేసి వచ్చేవచ్చా సార్? పోలీస్ వెహికల్ అయితే తాగేసి వచ్చేవచ్చా? అతను డ్రైవ్ చేసి వచ్చా? పోలీస్ వెహికల్ అయితే అతను డ్రైవ్ చేసి డ్రైవ్ చేసి వచ్చి గుద్ది వచ్చా అంటారు. చెప్తున్నారు కదా అందరూ. మీరు చెప్పకూడదు, మీరు చెప్పకూడదు. ఉండే వాళ్ళు చెప్తున్నారు కదా, ఉండే వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా. ఎవరాడు అని మాత్రం మాట్లాడతారా? దానికి మీరు ఏమని న్యాయం చేయగలుగుతారా అంటారు. నేను చేస్తాను కాబట్టి నేను మాట్లాడతాను.